నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఢిల్లీ పీఠం పైన అయితే ఇద్దరు వ్యక్తులు సీక్రెట్ మంతనాలు అయితే జరిపారు. మరి అది మోదీ గారిని దింపడానికా, లేకపోతే ఇంకేదైనా దానికోసమా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఢిల్లీ పీఠం గురించి అయితే ఆ ఇద్దరు వ్యక్తులే కాకుండా చాలా మందిలో కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళిద్దరు అయితే సీక్రెట్ గా అయితే ఒక భేటీ అయితే వాళ్ళు రహస్య మంత్రాలు లాగానే జరిపారు. అంటే ఇది ఇప్పుడు మరి మోడీని పక్కన పెట్టడానికా, లేకపోతే ఇంకేదన్నా చేయడానికి అంటారు? దీని మీద బీజేపీ వాళ్ళు ఆరాధిస్తున్నారు. బీజేపీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది? మోహన్ భగవత్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వాళ్ళిద్దరూ భేటీ అయ్యారు. ఒకే రోజు 2 సార్లు భేటీ అయ్యారు విడతల వారీగా. అవర్స్ 2 hours ఫస్ట్, నెక్స్ట్ 2 hours, 2 అంటే 4 hours, ఒకే రోజులో 4 hours వాళ్ళు భేటీ అయ్యారంటే ఖచ్చితంగా ఏదో ఒక మేజర్ డెసిషన్ అయితే ఉండబోతుంది అనేది ప్రాథమికంగా అనుమానించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మోహన్ భగవత్ అనే అతను ఆర్ఎస్ఎస్కి చీఫ్. ఆయన చిన్న వ్యక్తి కాదు. తర్వాత యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్కి సంబంధించినట్టు ముఖ్యమంత్రి, కాబోయేటువంటి ప్రధానమంత్రి అంటూ గత 5 సంవత్సరాల నుంచి ఆయన పేరు వినిపిస్తుంది. సో వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడారు అని అంటే ఏదో జరగబోతుంది అనేది ఖచ్చితంగా భావించడానికి అవకాశం ఉంటుంది. ఈ భేటీకి ముందు 2 days ముందు మోహన్ భగవత్ అలాగే ఆర్ఎస్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చేసినటువంటి కామెంట్స్ని కనుక మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, అహంకారం ఉన్నటువంటి వాళ్ళు ప్రజాసేవకు పనికిరారు, ప్రజాసేవ చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి అహంకారం ఉండకూడదు అనేటువంటి కామెంట్లు చేశారు. ఎవరి గురించి చేశారు ఆ కామెంట్స్ అని అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రివీల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి వాళ్ళు చెప్పింది ఏంటంటే నరేంద్ర మోడీ గురించి వాళ్ళు మాట్లాడారు. నరేంద్ర మోడీ అహంభావి, అహంకారంతో ఆయన పరిపాలన సాగిస్తున్నాడు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు, ప్రజాసేవ ముసుగులో ఆయన అహంకారాన్ని వ్యక్తం చేస్తున్నాడు, ప్లస్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు. మత విద్వేషాలను రెచ్చగొట్టమని ఆర్ఎస్ఎస్ ఎప్పుడు చెప్పదు అనేటువంటి విషయాన్ని మోహన్ భగవత్ చెప్పాడు. ఈ వ్యాఖ్యలు నరేంద్ర మోడీ గురించే మోహన్ భగవత్ అలాగే ఆర్ఎస్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చేశారు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్రహించి వాళ్ళు కూడా ముందుకొచ్చి మీడియా ముందుకు వచ్చి మోహన్ భగవత్నే టార్గెట్ చేశారు. ఏం టార్గెట్ చేశారు? పిల్లల్ని పెంచడం ఎలా అనేది తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు ఏం చెప్తే పిల్లలు కూడా అదే వింటారు. కాబట్టి మీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాడే కదా నరేంద్ర మోడీ, కాబట్టి మీ నరేంద్ర మోడీ ఆ విధంగా ఉన్నాడంటే మీ ఆర్ఎస్ఎస్ భావజాలం, మీ చేసేటువంటి కార్యక్రమాలు కూడా అలానే ఉంటాయని చెప్పి భావించాలి. మేము అహంభావుల్ని మీరు తయారు చేస్తున్నారు అనేటువంటి ఎదురుదాడిని మోహన్ భగవత్ మీద చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దాదాపు 2 days నడిచింది. అది పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు నడిచిన తర్వాత ఈ భేటీ నడిచింది. మోహన్ భగవత్కి యోగి ఆదిత్యనాథ్కి మధ్య ఈ భేటీ నడిచింది. ఈ భేటీలో సీరియస్ అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య సీరియస్ అంశాలు ఉంటాయి. కానీ ఇప్పటివరకు బయట రాల. కారణం ఏంటంటే మోహన్ భగవత్ అన్నా చెప్పాలి, లేదా యోగి ఆదిత్యనాథ్ అన్నా చెప్పాలి. వీళ్ళిద్దరు అయితే చెప్పరు బయటికి, సీక్రెట్ కాబట్టి. సరే, వాళ్ళు ఊహించుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఏమి అంశాలు చర్చకు వచ్చి ఉండవచ్చు అనే దాని మీద మనం ఒకసారి జస్ట్ మనం అంచనా వేసుకుంటే కనుక ఉత్తరప్రదేశ్లో 80 MP స్థానాలు ఉండి గతంలో కంటే కూడా ఈసారి సగం కూడా రాల. ఉత్తరప్రదేశ్లో ఎంపీలు గెలుచుకోలేకపోయారు. ఉత్తరప్రదేశ్లో ఎంపీలు లేకపోవడంతో ఇప్పుడు మైనారిటీ ప్రభుత్వాన్ని నడపాల్సి వస్తుంది బీజేపీ. సో ఉత్తరప్రదేశ్లో ఓటమికి గల కారణాలు ఏంటి అనే దాని మీద పోస్ట్ మార్టం చేయడానికి వాళ్ళు భేటీలో మాట్లాడుకున్నారా అనేది ఒకటి. ఇప్పుడు ఈ ఏపీలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ సందర్భంగా, లోక్సభ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు అలాగే సీట్లు, వీటిని బేరీజ్ వేసుకుంటే కనుక రాబోయేటువంటి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఉత్తరప్రదేశ్లో. మళ్ళీ అధికారంలోకి ఉత్తరప్రదేశ్లో రావాలంటే ఏం చేయాలి అనే దాని మీద కూడా వాళ్ళు చర్చించుకొని ఉంటారు. ఖచ్చితంగా రాజకీయపరమైన అంశాలే చర్చించుకొని ఉంటారు. ఇంకోటి ఏంటంటే వారణాసిలో నరేంద్ర మోడీ వెనకబడ్డారు. గత ఎన్నికల కంటే కూడా
సగం కూడా మెజారిటీ రాలేదు. గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే కూడా సగం రాలా. అసలు కొన్ని రౌండ్లో నరేంద్ర మోడీ వెనకబడ్డాడు. సో కాబట్టి ఈ పరిణామం ఎందుకు వచ్చింది అనే దాని మీద వాళ్ళు స్థూలంగా చర్చించుకొని ఉండొచ్చు వాళ్ళిద్దరి మధ్య వచ్చిన సమయం. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే, ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన టార్గెట్ 400, బీజేపీకి టార్గెట్ 370 అని చెప్పి వెళ్ళాడు. ఎన్డీఏకి 400, 370 టార్గెట్ తోటి ఎన్నికల ప్రచారంలో చెప్పారు. సింగిల్గా బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి వెళ్ళారు. కానీ మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించలేదు అని చెప్పి చెప్పడానికి కారణం బీజేపీ 240 స్థానాలకి పరిమితం కావడం, ప్లస్ ఇండియా కూటమి 233 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 99 స్థానాల్లో ఉంది దాంట్లో. అంటే కాంగ్రెస్ గ్రాఫ్ గతం కంటే కూడా డబుల్ అయింది, బీజేపీ గ్రాఫ్ గతం కంటే కూడా పడిపోయింది. సో ఈ క్రమంలో నరేంద్ర మోడీ పరిపాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారు, ప్రజలు అంగీకరించట్లేదు అనేటువంటి భావనకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వచ్చారు. ఇంకొక అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఏది ఈ భేటీ కంటే ముందు 2 రోజుల ముందు ఆయన ఏం చేశాడంటే, మణిపూర్లో జరిగినటువంటి అల్లర్ల అంశాన్ని కూడా ప్రస్తావించారు. మణిపూర్కి అసలు ఎందుకు వెళ్ళలేదు? మణిపూర్లో అంత అల్లర్లు జరుగుతుంటే, అంత ప్రాణ నష్టం జరుగుతుంటే మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? అటువైపు ఎందుకు చూడలేకపోయారు? మత విద్వేషాలను రెచ్చగొట్టి మీరు ఎన్నికలు చేయాలనుకుంటే అది మంచి పద్ధతి కాదు అనేది మోహన్ భగవత్ ఒక హితబోధ చేసినట్టు మాట్లాడాడు 2 డేస్ అంతకుముందు, ఈ భేటీ కంటే ముందు 2 డేస్ బ్యాక్. ఇప్పుడు ఆ యోగి ఆదిత్యనాథ్ భేటీలో కూడా ఇదే అంశం వచ్చి ఉంటుంది. మతాలు అనే అంశం మీదనే ఎన్నికలు చేయలేము కాబట్టి అందరినీ కలుపుకొని పోవాలి అనేది మోహన్ భగవత్ యొక్క ఆలోచన. నరేంద్ర మోడీని ప్రజలు తిరస్కరించారు. నరేంద్ర మోడీ యొక్క ఆలోచన, నరేంద్ర మోడీ యొక్క ఏకపక్ష ధోరణిని భారతదేశం యొక్క ప్రజలు ఆదరించటం లేదు అనేది అర్థమైపోయింది ఈ ఎన్నికలతోటి. కాబట్టి నరేంద్ర మోడీని పక్కకు తప్పించాలి అని అంటే ఏం చేయాలి అనే దాని మీద కూడా బహుశా చర్చించుకుని ఉంటారేమో, అవకాశం ఉందేమో. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలు, అసలు బీజేపీకి మేమేమి బీజేపీకి పనిచేసేటువంటి వర్కర్సం కాదు, మేము సమాజం కోసం పనిచేసే వాళ్ళం అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ కూడా చెప్పింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పాడు. చాలా కోపంగా చాలా కామెంట్లు చేశాడు ఆయన మేము బీజేపీకి ఎన్నికలు వచ్చినప్పుడు పనిచేయడానికి కాదు మేము ఉండేది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. అంటే ఆయన మాటల్లో ఆంతర్యం ఏంటంటే, నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా దించేయాలనేటువంటి ఆలోచన కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది ఆయన మాటల్లో. బహుశా దాని గురించి ఏమైనా చర్చించారా? నెక్స్ట్కి యోగి ఆదిత్యనాథ్ని తయారు చేసే క్రమంలో వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగిందా? ఎలా చేయాలి అనే దాని మీద చర్చ జరిగిందా? యాక్చువల్గా బీజేపీ మ్యాండేటరీ ప్రకారం అయితే కనుక 75 సంవత్సరాల కంటే వచ్చే సంవత్సరం ఆయన దిగిపోవాలి నరేంద్ర మోడీ. లేదు అలా దిగిపోలేదు అని అంటే ఏం చేయాలి అనే దాని మీద కూడా వాళ్ళు ముందస్తుగా ఒక ప్లాన్ చేసి ఉంటారేమో అనేటువంటి ఒక టాక్ నడుస్తుంది. కాబట్టి ఢిల్లీ పీఠం మీద ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసిన సందర్భంగా చర్చ జరిగి ఉంటుంది అని చెప్పి మనం భావించడానికి ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.